ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేది నాతో షేర్ చేయండి. నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి. ముందు రోజే ఫుల్గా ఇలా ఇంటికి అదే మామిడాకులు పువ్వులు అన్నీ పెట్టేశాను. నైట్ అయిందిలేండి ఇవన్నీ పెట్టినప్పటికీ. ముందు రోజు నైట్, థర్స్డే నైటు. ఆ రోజైతే హైదరాబాద్లో ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం అండి, చాలా పెద్ద వర్షం పడింది. ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టుకోవడానికి నాకు అవ్వలేదు. అందుకే 11:30 అయిందండి ముగ్గు పెట్టుకునేటప్పటికి. అలా ముగ్గు పెట్టేసుకొని దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ డేకి పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, నానబెట్టుకుంటాం కదా, గారెలకి బూరెలకి అన్నీ ఆ రోజే మర్చిపోకుండా నానబెట్టాలండి. ఒక్కటి మర్చిపోయినా సరే ఇంక అప్పటికప్పుడు అవ్వదు కదా. సో అవన్నీ క్లీన్ చేసి పడుకొని అంటే 12:30 కల్లా పడుకున్నాను. మళ్ళీ అగైన్ 2:30 కల్లా లేచేసానండి. లేచేసి కిచెన్లోకి వచ్చేసి కొంచెం అయితే వాటర్ తీసుకున్నాను, లేకుంటే కళ్ళు తిరిగి ఎక్కడో దగ్గర పడతాయి ఇంకా. సో లేచేసి కొంచెం వాటర్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. అది చేస్తూ ఏం చేశానంటే ఇంట్లో అయితే దీపం తొందరగా పెట్టేసుకున్నానండి. అంటే 3:30 ఆ టైంలో పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను వ్రతం చేసేటప్పటికి చాలా టైం అయిపోతుందండి. 10-10:30 అలా అయిపోతుంది. అప్పటి వరకు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. అండ్ మాకు దేవుడి గది సపరేట్గా ఉంది. అండ్ నేను వరలక్ష్మి వ్రతం అనేది వేరే రూమ్లో చేస్తాను కనుక నేనైతే దేవుడి రూమ్లో ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలా ఇంట్లో పూజ పెట్టేసుకున్నాక ప్రసాదాలు చేస్తూనే ఇలా బయట కూడా పెట్టుకున్నానండి. దూరం దగ్గర కూడా ఈరోజు పూజ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కుదరదండి. అంటే పొద్దున్న అయిపోతుంది, నేను పూజ చేసేటప్పటికి తెల్లారిపోతుందండి. ఇంకా బయట ఏం చేస్తాంలే అని చెయ్యలేను, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందరూ వెళ్తూ వస్తూ ఉంటారు కదా. బట్ ఇప్పుడు 4 అయింది కనుక ఎవ్వరూ బయటకు వచ్చేది లేదు. సో చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను అలా దూరం దగ్గర పూజ చేసుకున్నానండి. నాకు ఎప్పుడు కుదిరేది కాదు, బట్ ఈసారి అయితే బాగా కుదిరింది. అందుకనే నేను ఇంకా తొందరగానే పూజ పెట్టుకున్నాను. అదే చెప్పాను కదా, ప్రతిసారి నేను వ్రతం చేసేటప్పుడే ఇంట్లో దీపం బయట దీపం పెడితే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో అంటే ఓకే, కానీ బయటకు వచ్చాక మొత్తం ఎండ వచ్చిన తర్వాత దీపం పెట్టడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చేస్తే ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలండి, లేకుంటే ఈవినింగ్ చేసుకోవాలి. కుదరక ఇంకా ఎండ్ వచ్చాక నేను ఇంట్లో చేస్తాను. బయట చేయడం అంటే అది ఇంకా కరెక్ట్ కాదు కదా అని సో ఇలా అయితే చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఇదైతే నేను నైటే పెట్టుకున్నానులేండి. అండ్ నాకు టెన్షన్ ఏంటంటే మళ్ళీ మిడ్ నైట్ ఎక్కడైనా వర్షం పడుతుందేమో అనేసి. ఎందుకంటే కింద రెడ్ కలర్ది వేస్తున్నాను కదా, వర్షం ఏమైనా పడింది అనుకోండి, అక్కడ అటువైపు మాకు ఓపెన్గా ఉంటుందండి. వెలుతురు కానీ పెద్ద గాలి వర్షం వస్తే వర్షం వాటర్ అంతా ఇంటి ముందుకు వస్తుందండి. ముగ్గు పెట్టుకున్నాను కదా, ఇదంతా పాడయ్యి ఆ రెడ్ కలర్ ఇదంతా
ఇంకా బయటంతా స్ప్రెడ్ అయిపోతుంది. అది క్లీన్ చేయాలంటే పొద్దున్న ఇంకా నా పూజ అయినట్టుగా. అందుకనే వర్షం పడుతుందేమో అని టెన్షన్తోనే ఉన్నాను. సో బయట అలా దీపం పెట్టేసి, ఇంట్లో దీపం పెట్టేసి పనంతా ఆ ఒక పని అయితే అయిపోయింది. ఒక 50% పని అయితే అయిపోయింది. సో అప్పుడు ఇంకా ప్రసాదాలన్నీ చేసి పెట్టేసుకున్నానండి. పరమాన్నం, సేమియా ఇవన్నీ చేసేసి ఇంకా అమ్మవారిని హాల్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని నీట్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇలా నీట్గా అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి. ఇలా అంతా అరేంజ్ చేశాక ఇంకా నేను వీడియో తీయడం ఆపేసానండి. ఇంకా అప్పటికే నాకు 9:30 అవుతుంది. ఇంకా వీడియో తీస్తుంటే ఏమవుతుందంటే వీడియో పైన కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. అంటే వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని. సమ్ టైమ్స్ ఏంటంటే ఈ కంగారులో నేను వీడియో ఆన్ చేస్తాను, బట్ స్టార్ట్ చేయనండి. అయ్యో చెయ్యలేదు, ఇవన్నీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. పూజ పైన కాన్సన్ట్రేట్ చేయలేనండి. అందుకని ఇంకా వీడియో పక్కన పెట్టేశాను. ఓకేలే ఈవినింగ్ అంతా చేయొచ్చు, మళ్ళీ అగైన్ వీడియో తీయొచ్చు అనేసి పొద్దున్న అంతవరకే వీడియో తీసి ఇంకా ఆపేసి ఇంకా నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను, అందరిలాగానే నేను ఎవ్రీ ఇయరే చేస్తుంటానండి. అండ్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక కొత్తగా ఏదైనా క్రాఫ్ట్ చేసి పెడుతుంటానండి. నేనైతే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అనేసి బయటకు వెళ్ళి ఎక్కువ షాపింగ్ చేయడం అదేమీ ఉండదండి. ఇక్కడ మీరు చూస్తున్న క్రాఫ్ట్ అంతా నా వీడియోస్లో ఉంటాయి. నేనే ఓన్గానే చేసేసుకున్నాను. నేను ఏమైనా కొన్నాను అంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, అమ్మవారికి చీర, ఇవే తప్ప ఫ్లవర్స్ తప్ప ఇంకేమైతే నేనేమి కొననండి పెద్దగా బయట నుంచి. కుదిరితే ఇంట్లో చేసుకుంటాను, లేకుంటే వదిలేస్తాను అంతే తప్ప ఎక్కువ ఖర్చు పెట్టేసి షాపింగ్లకని బయట తిరిగేసి సిక్ అయిపోయి అలా ఏమీ చేయను. నేను మ్యాక్సిమం అంటే ఎక్కువగా డెకరేట్ చేస్తుంటానండి. నాకు అదొక హ్యాపీనెస్ ఇస్తుంది నాకు.
ఏంటంటే నేను ఎలా అనుకుంటానంటే, ఇంట్లో ఇంత పని చేస్తాం కదా, ఏదైనా ఫెస్టివల్స్‌కి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు బద్ధకించేస్తాము అనేసి నేను కొంచెం నీట్‌గా అలంకరించుకుంటాను. అండ్ ఇలా చేసిన వల్ల ఏంటంటే నాకు కూడా ఒక ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్‌లా ఉంటాయండి. ఓకే, ఒక ఫెస్టివల్ ఉంది ఇంట్లో. ఇంట్లో ఈరోజు మన ఇంటికి అమ్మవారు వచ్చున్నారు, వినాయక చవితికి వినాయకుడు వచ్చున్నారు అనే ఫీలింగ్‌లో నేను ఉంటాను. మా ఇంటి అమ్మవారైతే చాలా అందంగా ఉన్నారండి. మీకు నచ్చుంటే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను పూజలో ఏమైనా మిస్టేక్ చేశానేమో అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ పెద్ద అమ్మవారి అదే ఐడల్ అయితే నేను జస్ట్ డెకరేషన్ పర్పస్గా పెడతానండి. నా పూజ అంతా కలశంకి, లక్ష్మీదేవి ఐడల్ ఉంటుంది కదా, విగ్రహంకే చేస్తాను. నేనైతే లక్ష్మీదేవికి ఎప్పుడు పూజ చేసినా సరే కంపల్సరీగా వెంకన్న స్వామిని అయితే, విష్ణుమూర్తిని అయితే పెట్టుకుంటానండి. అదే వెంకన్న విష్ణుమూర్తి అందరూ ఒకటే కదా, అంటే అతన్ని లేకుండా లక్ష్మీదేవికి పూజ చేయకూడదు అని అంటారు. ఎప్పుడు కూడా లక్ష్మీనారాయణలు పెట్టుకొనే పూజ చేయాలండి. ఇంట్లో లేకపోతే లేదు, అది వేరేది. బట్ ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం ఇద్దరిని కలిపి చేసుకుంటేనే బెస్ట్ అండి. అంటే నేను సపోజ్ ఏకాదశి వచ్చినా సరే ఒక్క వెంకన్ననే, అదే విష్ణుమూర్తినే కాకుండా లక్ష్మీదేవిని కూడా పెట్టి చేస్తాను. అలాగే పౌర్ణమి రోజు లక్ష్మీదేవి వ్రతాల రోజు ఏ పూజ అయినా సరే విష్ణుమూర్తిని పెట్టి చేస్తానండి. ఓన్లీ అమ్మవారిని పెట్టి చేయను. ఇలా రెండు కలిపి చేస్తాను. ఇంకా అప్పటికి ఆ పూజ అయిపోయాక ఈవినింగ్ అనేది మళ్ళీ పూజ స్టార్ట్ చేశాను. పొద్దున్నైతే కథ చదివి అన్నీ ఉంటాయి కదా, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈవినింగ్ అయితే నేను నార్మల్గా చేస్తానండి. ప్రసాదం కూడా ఏమి చేయను. అంటే ఇంట్లో ఏవో పళ్ళు ఉంటాయి కదా, కొబ్బరికాయ, అరటిపళ్ళు, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి కదండి ఫ్రూట్స్, అవే పెట్టేస్తానండి. అరటిపళ్ళు అయితే పెట్టేస్తాను నేను. అండ్ దీపం విషయానికి వస్తే అన్ని దీపాలు కొండెక్కుతాయి. బట్ ఒక 2 దీపాలను అయితే నేను కొండెక్కకుండా చూసుకుంటానండి. అంటే అవి ఇంకా అలా చెక్ చేస్తూనే ఉంటాను. ఈవినింగ్ వరకు అవి వెలుగుతూనే ఉంటాయండి. చిన్న చిన్న దీపాలను అయితే కొండెక్కిపోయినా సరే నేను మళ్ళీ వెలిగించనండి. ఒక పెద్ద కుందుల్లో పెడతాను కదా దీపాలు, అవైతే ఈవినింగ్ వరకు ఉంచేస్తానండి. ఎందుకంటే అక్కడ మనం విగ్రహం పెట్టాం కదా, ఎందుకో నాకు అలా అనిపిస్తుందండి, మరీ దీపం లేకుండా ఉండకూడదు అని. ఇదే కాదు, ఏ వ్రతాలు ఏవి చేసినా సరే నేను ఇట్లానే చేస్తానండి. అట్లీస్ట్ ఒక్క దీపం అయినా సరే నేను వెలిగించి ఉంటాను, అంటే డే అంతా వెలిగేటట్టుగా చూసుకుంటానండి. సో ఈవినింగ్ అయితే ఇలా పూజ చేసుకొని నాకు తెలిసిన కొన్ని మంత్రాలు, స్తోత్రాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుకున్నాను. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇలా ఇల్లంతా ధూపం వేసుకున్నానండి. అక్కడ ధూపం వేశాక ఇక్కడ కూడా ఇంట్లో గుడి ఉంటుంది, గుడి అంటే మా దేవుడి రూమ్ ఉంటుంది కదా, అక్కడ కూడా వేసుకున్నాను. యాక్చువల్గా నేను ఏ ప్రసాదాలు చేసినా, ఏం పూజ చేసినా సరే ఫస్ట్ ఇంట్లో దేవుడికి ప్రసాదం పెట్టి, ఇంట్లో దేవుడికి దీపం పెట్టాకే అప్పుడే ఇంట్లో వేరే దేవుళ్ళకి అనేది చేస్తానండి. ఇంట్లో ప్రజెంట్ ఉండే దేవుడికి చేయకుండా ఇంకా నేను ఏది స్టార్ట్ చేయను. అండ్ అదంతా అయిపోయిన తర్వాత నేను ముందు రోజే ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. అంటే హాల్లోనే ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది కదా, ఎటువైపు చూసినా ఇట్లా నీట్గా అందంగా కనిపిస్తుందని ఇలా చేసుకున్నాను. ఆ కుండల పైన ఫ్లవర్స్ అనేది అది ఈరోజేనండి. ఇంకా అమ్మవారిని ఈరోజే కదిపేసి అమ్మవారిని మళ్ళీ ఏ ప్లేస్లో అన్నీ ఎక్కడి నుంచి తీసానో అన్నీ అదే ప్లేస్లో పెట్టేశాక, ఈ ఫ్లవర్స్ చాలా నీట్గా ఉన్నాయి, వడలకుండా అనేసి, ఓడిపోకుండా ఉన్నాయనేసి అటువైపులు ఇటువైపులు అలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్లవర్స్ ఉన్న రోజులు ఎలాగే పెడతానండి. ఫ్లవర్స్ పాడైతే ఇంకా తీసేస్తాను, లేకుంటే చిన్న చిన్న చీమలు దోమలు వచ్చేస్తాయి కదా, అందుకని. మా ఇంట్లో అయితే ఈసారి వరలక్ష్మీదేవి వ్రతం అనేది చాలా హ్యాపీగా జరిగింది, చాలా ఆనందంగా జరిగింది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను దీంట్లో ఏమైనా మిస్టేక్ చేసినా సరే నాకు వన్స్ చెప్పండి. ఈ పూజ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.